నిజం చెప్పనా, ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామంది ఇది కూడా పూర్తిగా చూడరు. ఎందుకంటే మనం ఏ పని అయినా మధ్యలో ఆపేయడం అలవాటు చేసుకున్నాం. 30 days గ్రామర్ ఫ్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఛాలెంజ్లో డే 1 ఫుల్ ఎనర్జీ, డే 2 ఓకే, డే 5 కొంచెం బిజీ, డే 10 వచ్చేవరకు వీడియో చూడడం మానేస్తాం. డే 30కి ఇంగ్లీష్ నాకు రాదు అని మళ్ళీ చెప్పుకుంటాం. ఇది నిజం కాదా చెప్పండి? నేను మీతో ఒక నిజం షేర్ చేయాలి. ఈ ఛాలెంజ్ మొదలైనప్పుడు డే 1 వీడియోస్కి చాలా వ్యూస్ వచ్చాయి, డే 3కి తగ్గాయి, డే 7కి ఇంకా తగ్గాయి, డే 15కి చాలా తగ్గాయి. అది నన్ను బాధ పెట్టిందా? అవును. కానీ ఎక్కువ బాధ పెట్టింది ఏంటంటే మీరు మధ్యలో ఆపేశారని. ఎందుకు మనం మధ్యలో ఆపేస్తాం? కారణాలు ఏంటంటే ఇవాళ కాదు రేపు చూద్దాం, నాకు టైం లేదు, ఇంగ్లీష్ చాలా కష్టం, గ్రామర్ తప్పులు వస్తాయి. కానీ ఒక మాట గుర్తుంచుకోండి, మీరు మాట్లాడే తెలుగు నేర్చుకున్నప్పుడు మీరు గ్రామర్ చదివారా? గ్రామర్ ఫ్రీ ఇంగ్లీష్ ఛాలెంజ్ అంటే పర్ఫెక్ట్ ఇంగ్లీష్ కాదు, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కాదు, కాన్ఫిడెన్స్ ఇంగ్లీష్. తప్పులు చేస్తేనే మాటలు వస్తాయి, మాటలు వస్తేనే భయం పోతుంది. మధ్యలో ఆపేసేవాళ్ళు జీవితంలో కూడా మధ్యనే ఆగిపోతారు. కానీ 30 రోజులు పూర్తి చేసిన వాళ్ళు ఇంగ్లీష్ మాత్రమే కాదు, తమ మీద నమ్మకం నేర్చుకుంటారు. ఈ వీడియో చూసిన మీరు డే 5లో ఆగిపోయారా? డే 10లో ఆగిపోయారా? డే 20లో అలసిపోయారా? ఏం పర్లేదు, ఇవాళ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. డే 1 నుంచి కాదు, మీరు ఆపిన డే నుంచి. వ్యూస్ తగ్గినా నేను ఆగలేదు, ఎందుకంటే ఒక్కరైనా నిజంగా మారితే ఆ ఒక్క వ్యూ నాకు సరిపోతుంది. ఈ ఛాలెంజ్ని మధ్యలో ఆపేయకుండా చివరి రోజు వరకు తీసుకెళ్లే వాళ్ళు కామెంట్లో ఐ విల్ కంప్లీట్ అని టైప్ చేయండి. మనం కలిసి 30 రోజులు కాదు, మీ లైఫ్నే మార్చేద్దాం. మధ్యలో ఆపేయడం ఈజీ, పూర్తి చేయడం అరుదు. మీరు అరుదైన వాళ్ళలో ఒకరిగా ఉండండి.